ఎవరైనా యువకుడిని చంపినారు, ఎంత కిరాతకంగా చంపినో మనం చూసినాం. నార్మల్ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ బాధ తీరలేదు, అది ఆ కుటుంబానికే తెలుసు. అలాంటిది ఒక 20 ఏళ్ళ కుర్రాడిని అతి కిరాతకంగా చంపినప్పుడు ఆ బాధ అసలు చెప్పుకోలేదు. ఎవన్ కుటుంబ సభ్యులు అదే ఫేస్ చేస్తున్నారు. అయితే ఎవన్ ఇంట్లోనే ఉన్నామో ఇప్పటికీ 9 రోజులు అవుతున్నా కూడా వాళ్ళ బాధ ఎవరికి అర్థమవుతలేదు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే లోకల్ లీడర్స్ ఎవరు కూడా రాలేదు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పద్మారావు గౌడ్ కూడా ఇంతవరకు వచ్చి ఎవరి కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. అంటే ఇలాంటి టైంలో పెద్దవాళ్ళు వచ్చి పరామర్శిస్తే వాళ్ళకు ఒక ధైర్యం అనేది వస్తుంది. అది కూడా ఇక్కడ నాయకులు చేయలేదు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. కానీ గోల్డ్ మ్యాన్లకు సంబంధించి ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ తన గోల్డ్ హృదయాన్ని చాటుకున్నాడు, వచ్చిండు, వాళ్ళకు భరోసాగా నించున్నాడు. వాళ్ళ బాధ దాదాపు గంట పైగా ఇంట్లో కూర్చొని వాళ్ళ బాధ తెలుసుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులని ఓదార్చిండు. వాళ్ళ సిస్టర్ కూడా ఇద్దరు పిల్లలే వాళ్ళకి, ఒకటి యవన్ వాళ్ళ సిస్టర్ కూడా మొన్న కూడా మాట్లాడింది. ఎంత బాధ ఉన్నా కూడా బయటికి గంభీరంగా మాట్లాడింది. ఇంకా ధైర్యం చెప్పే ప్రయత్నం సూర్యాబాయ్ చేసిండు. సూర్యాబాయ్తో మాట్లాడదాం. నమస్తే. నమస్తే భయ్య. అసలు మీకు ఎప్పుడు తెలిసింది, ఏమనుకుంటున్నారు? ఇంకా గవర్నమెంట్ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్పందించాలి, ఇలాంటి ఘోరం పైన స్పందించలేదు, ఏం చెప్పాలనుకుంటారు? ఒక ముఖ్యమంత్రి కాదు భయ్య, కేంద్ర ప్రభుత్వం కూడా మోదీ గారు స్పందించాలా, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలా, బీజేపీ స్పందించాలా, టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు స్పందించాలా. దేనికి స్పందించాలి తెలుసా? ఇలాంటి కడుపు కోత, ఇంత దారుణమైన మర్డర్ ఇంకొకరి ఇంట్లో ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే, ఒక వ్యక్తిని చంపాలంటే 24 గంటల్లో మమ్మల్ని ఉరిదీసి చంపేస్తారు అనే భయం. నేను ఇప్పుడు ఎంతమంది అయితే పార్టీ నేతలందరికీ నేను చెప్పాను కదా, అందరూ కలిసి కట్టుగా మీరుండి ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకోకుండా, యావన్నే కాకుండా ఇంకెవరిదైనా సరే ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే మీరు కంపల్సరీ సౌదీ రూల్స్ ఇక్కడ తీసుకురావాలి. చంపేస్తే చంపేయాలా, రేప్ చేస్తే చంపేయాలా, కాళ్ళు ఇరగొడితే కాళ్ళు ఇరగొట్టి జైల్లో పెట్టేసేయాలి. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలా. ఇంకా ఎట్లయితుందంటే యువత కూడా ఏమైపోతుంది, ఏమైందిలే మొన్న వాళ్ళు చేసిరు కదా, వచ్చేసారు బయటికి, మేము కూడా వేసేస్తాం. అట్లా యువత మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్న. అట్లా ఖరాబ్ కావద్దంటే ఆన్ ది స్పాట్ డిసిషన్ తీసుకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన దగ్గర రావాలా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే తల్లి కడుపులో నుంచి పుట్టి తల్లికి అంత కడుపు కోత చేసిర్రు. ఎంత బాధాకరమైన విషయం. ఎంత అష్ట ఐశ్వర్యాలున్నా ఆ తల్లి కోలుకోలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుకోలేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ కోలుకోలేరు. ఎన్నికైతే తీసుకొని రాలేం. దయచేసి ఈ రూల్స్ రావాలని, కఠినంగా శిక్షలు ఉండాలని, జస్టిస్ నా తమ్మునికి జరగాలని ప్రతి ఒక్కరిని నేను అర్థిస్తున్నా. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, కనీసం మీరు వచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు, వచ్చి పలకరించండి. మీకు మేము ఉన్నామని పలకరించండి. కొంచెమన్నా బాధ తగ్గుతుందేమో. మనం సొసైటీలో ఉన్నాం, ఒకరినొకరు సర్దుకోవాలి. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయితే నిలబడాలి. అదే అబ్బాయికి జరిగేటప్పుడు అక్కడ గల్లీలో ఉన్నోళ్ళు స్పందించి 10 మంది కట్టెలో ఇట్టెలో పట్టుకొని స్పందిస్తే బతికేటోడేమో. ఎంత నరకం అనుభవించాడో తమ్ముడు పాపం. నేను చూశాను. ప్రతి ఒక్కరం చచ్చిపోవాలని అందరూ చచ్చిపోతాం. రేపు ఒకరు ఎల్లుండి ఒకరు అవతల లేటు కొంచెం అటు ఇటు అయినా అందరూ చనిపోవాల్సినమే. అది మరణం అనేది సహజంగా రావాలి, కానీ ఇలా కుట్రలు పెట్టుకొని కుళ్ళులు పెట్టుకొని ఇలా రాకూడదు భయ్య. ఎవరికి కూడా ఇంకొకసారి ఇట్లా జరగకూడదు. దయచేసి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటి రూల్స్ మీరు తీసుకొని రావాలి. మన హైదరాబాద్ కాదు, భారతదేశం బాగుపడాలంటే, ఇంకా మర్డర్లు జరగకుండా ఉండాలంటే, కన్నా తల్లి కడుపు కోత ఇంకొకసారి ఉండకూడదంటే ఇలాంటి రూల్స్ తీసుకురండి భయ్య. మీరు ప్రతి పార్టీని నేను అర్థిస్తున్నా. చంపేస్తే చంపేస్తారు అనే భయం కలగాల, పొడి చేస్తారు అనే భయం కలగాల. ఆ భయం మీరే కల్పించాలా. అలాంటి రూల్స్ మీరే తీసుకురావాలా. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్. ప్రతి పార్టీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. యా, ఆల్రెడీ 9 రోజులు అయ్యింది. మీరు చాలా బాధలు ఉంటారా? కోల్పోయిన కుటుంబం వాళ్ళకే తెలుస్తుంది.
ఫ్యామిలీ మెంబర్స్కే తెలుస్తుంది. వాళ్ళని అయితే రిమాండ్కి పంపించినారు. ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ అయితే ఇంకా స్పందించలేదు. నేను అదే అంటున్నాను అన్న, వాళ్ళకైతే కఠినమైన శిక్ష పడాలి. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టారు. ఆల్రెడీ పోలీసులు ఆ పని మీదనే ఉన్నారు. సో మాకు ఇంకా కొంచెం పోలీసుల మీదనే నమ్మకం పెట్టి మేము ఉన్నామన్నా మాకు న్యాయం చేస్తారు అని చెప్పి. సో ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు వెళ్ళేటప్పుడు మీకు ఐడియా ఉందా? చెప్పినాడా బయటికి వెళ్ళేటప్పుడు? అంటే తమ్ముడు 6:30కి నాతో కాల్ మాట్లాడినాడు అన్న. 6:30కి నాతో కాల్ మాట్లాడినారు. మేమిద్దరం కాల్ మాట్లాడుకున్నాం. అదే లాస్ట్ కాల్. ఇంకా మళ్ళీ తర్వాతకి తమ్ముడు కాల్ చేయలేదు. ఇంకా 9 o'clock ఏమో మమ్మీకి కాల్ చేసినాడు. ఇట్లా వాళ్ళు చంద్రిక వాళ్ళ అన్న వాళ్ళు వచ్చినారు అని చెప్పి ఆ ఒక్క మాట చెప్పి తమ్ముడు కాల్ కట్ చేసినారు. మళ్ళీ ఎన్ని కాల్స్ చేసినా తమ్ముడు ఫోన్ అయితే పిక్ కాలేదు. ఇలాంటిది ఏమైనా జరుగుతుందని డౌట్ ఉందా? లేదు మాకు అస్సలు డౌట్ లేదండి. మాకు వాళ్ళు అట్లా వచ్చిండు అని చెప్పంగానే కొడతారు అని చెప్పి మా ఇంటెన్షన్ ఉండే తప్ప మరి ఇంత బ్రిచువల్గా మర్డర్ చేస్తారు అని చెప్పి అయితే మేము ఏ ఒక్క రోజు అనుకోలేదు. ఇంటరాక్షన్ ఎప్పుడు జరిగింది గొడవకు సంబంధించి? 1 year బ్యాక్. 1 year బ్యాక్ జరిగింది. 1 year బ్యాక్ జరిగింది. 1 year నుంచి అంటే చాలా రోజుల నుంచి ఏం ఎలాంటి ఘటన లేదు ఏం లేదు. ఏం కాదు ఇంకా అయిపోయింది కదా. సో వాళ్ళు ఏం లేదు ఇంకా వాళ్ళ సైడ్ నుంచి కూడా నార్మల్ ఉంది, మా సైడ్ నుంచి కూడా నార్మల్ ఉంది అని చెప్పి ఇంకా మేము కూడా ఏం పట్టించుకోలేదు. మాకు అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఒకవేళ పెట్టుకోవచ్చు టార్గెట్. అట్లా గొడవలు కూడా ఏం జరగలేదు. మేబీ సరే మాట్లాడిండు అని చెప్పి చంపేసినామంటే ఇప్పుడు వాడు 1 year బ్యాక్ వచ్చి ఎట్లయితే చెప్పిండో మేబీ ఈ ఇయర్ మాకు చెప్పకపోయినా డైరెక్ట్ పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేది ఉండే. ఇట్లా మా పిల్లని ఇది లవ్ అని చెప్పి ఇది చేస్తున్నారు అని చెప్పి వాళ్ళైనా చూసుకుంటుండే కదా. మరి ఇంత విజువల్గా మర్డర్ చేయాల్సిన అవసరం అయితే అసలు లేదు. కానీ అన్యాయంగానైతే మా తమ్ముడిని చంపేసినారు. మా తమ్ముడికి అయితే జస్టిస్ కావాలి అంతే. ఇలాంటి టైంలో మీకు సపోర్ట్గా అండగా ఎవరైనా వచ్చినారా? అండగా నాయకులు లేదు. ఇంకా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళైతే ఎవరు రాలేరు. ఎవరు హెల్ప్ ఉన్నా లేకపోయినా మాకు మేమైతే ఫైట్ చేస్తాము మా తమ్ముడికి జస్టిస్ కోసము. మాకు వాళ్ళ హెల్ప్ ఉంటేనే మేము ఫైట్ చేస్తాము, మాకు వాళ్ళ హెల్ప్ ఉంటేనే మాకు జస్టిస్ జరుగుతుంది అని చెప్పి అయితే మాకు లేదు. మా దాంట్లో ఇది ఉన్నంత కాలం మా తమ్ముడికి జస్టిస్ దొరికేంత కాలం మేమైతే ఫైట్ చేస్తాం. పడాలి అంతే. వాళ్ళైతే బయటికి రావద్దు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.